నిజామాబాద్ నగరంలో కార్పొరేటర్ల వసూళ్ల దందా మితిమీరిపోతుంది. రోజు రోజుకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు అందరూ ఇల్లు నిర్మాణం చేపట్టే వారందరి దగ్గర వసూళ్లకు పాల్పడుతున్న పరిస్థితి నిజామాబాద్ కార్పొరేషన్లో నెలకొంది. నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఉన్నాడు. ప్రధానంగా ఇల్లు నిర్మించే వారిని పట్టి పీడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా అధిక మంది ఉన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో బీజేపీ కార్పొరేటర్లు వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. సంబంధించిన కార్పొరేటర్ మఠం పవన్ ఏదైతే రియల్ ఎస్టేట్లను బెదిరించి అదే ఇల్లు నిర్మాణం చేపట్టే వారిని బెదిరించిన పరిస్థితి. మీరేమంటారు దాన్ని? ఇది 8వ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ మఠం పవన్కి విషయమే కాదు, ఏ కార్పొరేటర్ అయినా కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా వారు గృహ నిర్మాణాలు చేసుకుంటే మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకుంటారు. వారికి కావాల్సిన ప్రతి పరిమితిని అక్కడ ప్రజెంట్ చేసిన తర్వాతనే వాళ్ళు గృహ నిర్మాణానికి వెళ్తారు. దాని తర్వాత కార్పొరేటర్ల ఇన్వాల్వ్మెంట్ ఏందో అర్థం కావట్లేదు. అది ఏ కార్పొరేటర్ అయినా కానీ దీనికి పాల్గొనడం చాలా తప్పది. ఇటువంటి వారిపై కఠినంగా శిక్షలు రావాలి, శిక్షించాలి కూడా. ఒక కార్పొరేటర్ అంశం బయటకు వచ్చింది, కానీ చాలామంది ఈ ముసుగులో వసూళ్ళకు పాల్పడుతున్నారని మనం అనేకం విన్నాం. వీరందరినీ కూడా గుర్తించి బయటకు తీసుకొచ్చి వీరిపై శిక్షించే విధంగా ప్రభుత్వం పరంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే పోలీస్ వ్యవస్థ కూడా వారిని ఉపేక్షించలేదు. ఎవరు కూడా ప్రజలు కూడా వినయిస్తున్నా, మీరు మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎవరు కూడా మీరు రూపాయి ఇచ్చే అవసరం లేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మాకు కంప్లైంట్ చేయొచ్చు. దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికే ఆయన పైన కేసు కూడా నమోదు చేశారు నిజామాబాద్ పోలీసులు. ఆయనపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్లు అయితే మొన్ననే ఒకటే కౌన్సిల్ సమావేశమైంది. అనేక మంది ఇలా ఈ ముసుగులో అనేక మంది పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. వారిని అందరూ గుర్తించాలి. ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరూ గుర్తించి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే బిఎన్ఎస్ చట్టం ప్రకారం వారిని శిక్షించే విధంగా కేసు నమోదు చేశారో అలాగే అందరిపై నమోదు చేయాలి. బీజేపీ కార్పొరేటర్లని ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఏ కార్పొరేటర్ అయినా కానీ ఇలాంటి దందాలు పాల్పడకూడదు. ప్రజల ప్రభుత్వం ఇది, ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగిందని ప్రభుత్వం చూసి ఊరుకోదు. దీనికి పార్టీ తరఫున మేము కూడా అండగా ఉండి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో పార్టీ అండగా ఉంటుంది. మేము దీనిపైన కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు మీరు. నిజామాబాద్ నగర ప్రజలకు ఎలాంటి సూచన చేస్తారు? ప్రజలు మీరు ఇల్లు నిర్మించుకునే ముందు ప్రభుత్వ పరంగా మున్సిపాలిటీలో మీరు అప్లై చేసుకొని అప్లికేషన్ వచ్చి వాళ్ళ నియమాలు ప్రకారం మీకు ఏదైతే ఇస్తారో ఆ ప్రకారంగా ఇల్లు నిర్మించుకోండి. తర్వాత ఎవరైనా మీ స్థానికంగా ఉన్న ఏ లీడర్ అయినా కానీ, కార్పొరేటర్ కావచ్చు, ఇంక ఇతర లీడర్ అయినా ఎవరైనా వసూళ్లకు మీ దగ్గరకు వస్తే మాత్రం మాకు ఇన్ఫామ్ చేయండి. పార్టీ తరఫున మాకు చేసినా సరే, పోలీస్ వాళ్ళకి చేసినా సరే, మున్సిపాలిటీ చేసినా సరే, మీరు ఎవరు కూడా రూపాయి ఇవ్వకండి. మీరు అనుమతులు ఏ విధంగా వచ్చినా ఆ విధంగా నిర్మించుకొని, అక్రమంగా నిర్మించుకొని వారికి మీరు కూడా సహాయం చేయకండి. రూల్స్ ప్రకారం వెళ్ళండి, రూల్స్ ప్రకారం నిర్మించుకోండి. ఎవరు రూపాయి ఇవ్వకుండా మీరు గృహాలు నిర్మించుకోవాలని ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం. మొత్తానికి చూడొచ్చు, ఒక బీజేపీ కార్పొరేటర్లు కాదు, ఏ కార్పొరేటర్ కూడా అక్రమ వసూళ్లకు పాల్పడ్డ వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. నిజామాబాద్ నగర ప్రజలందరికీ ఒక సూచన చేస్తున్నాను. మీరు నియమ నిబంధనల ప్రకారం, ప్రభుత్వ రూల్స్ ప్రకారమే ఇల్లు నిర్మించుకోండి. ఎక్కడ కూడా అధికంగా అక్రమాలు నిర్మాణం చేపట్టి కార్పొరేటర్లకు డబ్బులు ఇచ్చినట్లయితే మీరు కూడా నష్టపోతారు. ఖచ్చితంగా నిజామాబాద్ నగరపాలక సంస్థ రూల్స్ నియమాలన్నీ పాటించి మీకు అనుమతులు వచ్చిన తర్వాతనే ఇల్లు నిర్మాణం చేసుకుని ఎవరికి కూడా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా లంచాలు ఇవ్వకండి, మీరు అన్యాయానికి గురి కాకండి అని చెప్తున్నారు నిజామాబాద్ నగర కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.